14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీకి తొలి టీ20 తుది జట్టులోకి చోటు ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. షమీ మళ్లీ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఎక్స్ట్రా స్పిన్నర్ను ఆడించడం కోసమే షమీని తుది జట్టులోకి తీసుకోలేదని అనంతరం సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో చివరిసారిగా ఆడిన షమీ మళ్లీ ఇప్పటి వరకు అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. అయితే చెన్నై వేదికగా జరిగే రెండో టీ20లో అతను బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు దుమ్ములేపారు. కేవలం 3 బ్యాటర్లు మాత్రమే అవుట్ అయ్యారు. ఇదిలా ఉండగా తొలి టీ20 మ్యాచ్లో ఓటమిపై ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. సిరీస్లో పుంజుకుంటామని వ్యాఖ్యానించాడు. ఇంటర్నెట్ డెస్క్ భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ కొనసాగుతుంది. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పర్యాటక జట్టు నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని 13 ఓవర్లలోపే టీమిండియా ఛేదించింది. అయితే భారత బ్యాటర్లకు అదృష్టం కలిసొచ్చి విజయం ఆ జట్టును సాధించిందని, రెండో టీ20లో మాత్రం వదిలే ప్రసక్తే లేదని ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వ్యాఖ్యానించాడు. చాలా బంతులు గాల్లోకి లేచి ఫీల్డర్లకు దూరంగా వెళ్లడంతో భారత బౌలర్లు అవుట్ కాలేదన్నాడు. అవన్నీ జరిగితే టాప్ 6 బ్యాటర్లను 40 పరుగులకే కట్టడి చేసేవాళ్లమన్నాడు. రెండో మ్యాచ్లో చెన్నై వేదికగా శనివారం జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఇతర బౌలర్లతో పోలిస్తే నాకు కాస్త ఆనందంగా సహకరించింది. అయితే వచ్చే మ్యాచ్లో అన్నీ సరిగ్గా చేతుల్లోనే పడతాయని భావిస్తున్నా. అలాగే భారత్ను 40 ఫర్ 6కి కట్టడి చేస్తాం. ఉపఖండంలో ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి బ్యాటర్లు దూకుడుగా ఆడతారు. ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్లో మేం విజయావకాశాలను మిస్ చేసుకున్నాం. తొలుత బ్యాటింగ్లో త్వరగా వికెట్లు కోల్పోవడం వల్ల నష్టం కలిగింది. అలాగే ప్రత్యర్థి లక్ష్య ఛేదన సమయంలో పవర్ ప్లేలు అత్యంత కీలకం. కనీసం 3 లేదా 4 వికెట్లు తీస్తే మాత్రం మ్యాచ్పై పట్టు సాధించేందుకు అవకాశం ఉండేది అని జోఫ్రా ఆర్చర్ పేర్కొన్నాడు. దీంతో 13 ఓవర్లలోనే ఇంగ్లాండ్ను చిత్తు చేసి భారత్ విజయాన్ని అందుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చేది హిట్మ్యాన్ అనే పేరు. దానికి తగ్గట్టుగానే ధనాధన్ ఇన్నింగ్స్లతో భారీ హిట్టింగ్ షాట్స్తో సూపర్ ఇన్నింగ్స్లు ఆడతాడు. టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత రోహిత్ పొట్టి ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. హిట్మ్యాన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అయితే ఇప్పుడు భారత జట్టుకు కొత్త హిట్మ్యాన్ దొరికాడు. కేవలం 24 ఏళ్ల ఈ ఆటగాడు ఇంగ్లాండ్ జట్టులోనూ బీభత్సం సృష్టించాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కోల్కతా వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ మ్యాచ్లో ఈ యంగ్ బ్యాట్స్మెన్ బ్యాట్తో బీభత్సం సృష్టించాడు. అయితే 4లు, 6లతో మోత మోగించిన అభిషేక్ శర్మ. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ బౌల్ కూడా అద్భుతంగా ఉంది. హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్లు తలో 2 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఇక ఇరు జట్లు జనవరి 25న రెండో టీ20లో తలపడనున్నాయి.